వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. దోస్తులు ఈ రోజు వీడియో ఏంటి అని అంటే తమ్ముడికి పెళ్లి అయితే అక్కకు వచ్చిన గోస పార్ట్ 175 అన్నమాట. సో త్వరలోనే ఈ సిరీస్ అయితే క్లోజ్ చేసి ఇంకో కొత్త సిరీస్ ఏదైనా స్టార్ట్ చేద్దామన్న ప్లాన్ లో ఉన్నాం దోస్తులు. ఇవి కూడా చాలా ఎపిసోడ్స్ అయినాయి కదా, ఇంకా వేరే వేరే కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మేము ముందు ఉండాలనుకుంటున్నాము. అందరూ లెంత్ ఎక్కువ పెట్టమని అంటున్నారు దోస్తులు. సో ఇప్పుడు ఇంట్లో వర్క్స్ చేసుకొని పిల్లల్ని చూసుకొని ఆ 2 వీడియోస్ లాంగ్ గా చేయాలంటే కొంచెం కష్టం దోస్తులు. టైం అనేది సరిపోవట్లేదన్నమాట. ఇక పిల్లలకి హాఫ్ డేస్ కాబట్టి ఇక వాళ్ళు ఇంట్లో ఉండటం వల్ల పిల్లలు ఇంట్లో ఉంటే ఎట్లుంటుందో మీ అందరికీ తెలిసే ఉంటది. సో అందుకే లెంత్ ఎక్కువ అనేది పెట్టలేకపోతున్నాం దోస్తులు. ఎప్పుడైనా వీలైతే ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తాము. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మా ఇక నేను మా ఇంటికి పోవాలని అనుకుంటున్నానే. ఎందుకు బిడ్డ? ఆయన కోపంతో ఉన్నాడు. ఆయన నాకు ఫోను ఎత్తనే లేకపాయే. ఆయన ఎత్తలేడని నేను ఇక్కడనే ఉంటే నడవదు కదమ్మా. చేసినావా మరి ఫోను? నువ్వు చెయ్యలేదే. సారీ వేసి మాట్లాడితే అయ్యే పోవు కదా. ఇదే నాకు ఇయ్యి, నేను మాట్లాడతా. అల్లుడు రా అని చెప్తా. అవునా, నీ ఫోన్లకి చెయ్యే అమ్మా. ఏమంటాడో ఎయ్యి, ఏమంటాడో ఏమో, గిన్ని రోజులకి ఎత్తానమంటాడో ఏమో. హలో అయ్యా మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాం. ఏం చేస్తుర్రయ్యా? పనికి వేయినవా? పోతలేను, పనికి బంద్ చేసిన. అయ్యో ఎందుకయ్యా, ఏమైంది? నాకు పానం మంచి ఉంటలేదు, నాకు అండి పెట్టేటోళ్ళు లేరు. అందుకే ఇక పని బంద్ చేసిన, ఇంటికాడనే ఉంటున్నా. అట్లంటే నడుతుందా? ఏదో నా బిడ్డ అవ్వగారింటికి 4 వద్దులు వచ్చింది. నువ్వు నీ పని నువ్వు చేసుకోవాలి. మీ అమ్మ లేదా నీకు అండి పెట్టడానికి? ఉన్నది మా అమ్మకు ఏ సాతన అయితే లేదు. మీ బిడ్డని ఇంకా ఎన్ని రోజులు ఉంచుకుంటారో ఉంచుకోర్రి. అయ్యో గట్లంటనవేందయ్యా, నువ్వు రారాదు తోలుకొని పోదువు. ఒక 2 వద్దులు ఉండి రేపు ఆదివారమేనాయే, ఇయ్యల్లా ఇటేరా. రాను ఎప్పుడన్నా నన్ను రమ్మన్నారు అత్తమ్మ మీరు. అసలు నన్ను మర్చిపోయారు. మీకు మీ బిడ్డ ఉంటే చాలు, మనవడు ఉంటే చాలు. అయ్యో అయ్యా గట్లంటున్నావు. నిన్నెందుకు మర్చిపోతావు? నిన్నెందుకు కాదు అని అంటాం బిడ్డ. నువ్వు గట్ల ఫీలింగు కావద్దు. నీ ఇల్లు కాదా, నీ కథ కాదా, రావాలే పోవాలే. వచ్చినప్పుడు మేము మర్యాద చేయకపోతే నువ్వు ఆ మాట అడగాలి. ఏమో ఏమో అంటే నడవదు కానీ మీ అమ్మని తోలుకొని సాయంత్రం పూట రా. రేపు ఉండి ఎల్లుండి ఓదురు. ఈ మాట మీరే చెప్తురా లేకపోతే శ్వేత చెప్పమన్నదా? నేను చెప్తాను, శ్వేత కూడా చెప్తుంది రమ్మని. సరే బాంచను అల్లుడా, తప్పు పట్టుకోకు. సరే సరే ఉంటానా. ఉండు. చిన్నోడు ఆడుకుంటుండా? ఆడుకుంటుండు తాతతోటి పొలం కాడికి వేర్రిద్దరు. సరే. ఏమంటా అండి, పని బంద్ చేసిన ఇంటికానే ఉంటున్నా, నాకు అండి పెట్టేటోళ్ళు లేరు అని అంటాడు బిడ్డ. అంతా అట్టిగానే అంటాడు. మంచిగా కోపంతో ఉన్నాడు, అందుకే అట్లా మాట్లాడిండు. ఇప్పుడు రమ్మంటే ఏమన్నాడు? అత్త అన్నాడా రానన్నాడా? అత్త అన్నాడు బిడ్డ. ఏమో మరి అచ్చదాకా నమ్మకం లేదు. అత్తడు తిన్నేటివేంది బిడ్డ? ఏమో మరి బయట ఉన్నట్టుంది. బాబాయ్ తోటి ఫోన్ మాట్లాడుతున్నట్టు ఉన్నది. సరే తియ్యి. వదినమ్మ ఏం చెప్తాందో? ఇద్దరు కలిసి ఏమన్నా తినటానికి చేయిపోలేరు బిడ్డ. పిన్నచ్చే ఏం చేస్తనే లేకపోతే మనం ఎప్పుడన్నా దాని దగ్గర పోతే అన్ని తీర్ల పెట్టి మనల్ని అరుచుకుంటది. అవునమ్మా, ఏం చేయమంటావు? అలా శనగపిండి ఉన్నట్టుంది కదా, ఉల్లిగడ్డలు కోసి పకోడి చేయమంటావా? అదే ఎయిపోర్రి, నేను వదినకి చెప్తావు. లత, ఓ లత, పిల్లలు లేనప్పుడు జల్ది అవుతాయి. అత్తమ్మ, కోడలా ఇంట్లో ఏం చేస్తానవే? ఇంట్లో ఏం చేస్తలేనత్తమ్మా. ఎందుకు? ఏం చెయ్యండి, ఊకే ఏం చదువుకుంటా ఉంటవే. అయితవాయి గాని చిన్నత్తచ్చే మనం ఏం చేస్తలేకపోతే అల్లింత శనగపిండి ఉన్నది, ఉల్లిగడ్డలు కోసి పకోడీ అయిపోర్రే శ్వేతును నువ్వు. అవునా అత్తమ్మ? ఏత్తంతి ఎయ్యుర్రి. అట్లా పోయత్త, నేను బయటకు వెళ్తలేనని ఊరంతా ఆగమైతాందే. అట్లా కాసేపు బయటకు పోయి అత్త. నువ్వు తిరిగొచ్చే వరకు నీకు పకోడీ నడుస్తే పర్ర తిని పర్ర వితుతా నీ బాధ. సరే అత్తమ్మ పోయి రాపు. చెయ్యుర్రి, మంచి కర్రు మనాలే.
అబ్బో, కర్రు కర్రు అనాలంటే నోట్ల బండలేసుకొని నవ్వులు కర్రు కర్రు అంటాయి. కర్రు కర్రు అంటాయి, కుర్రు కుర్రు అంటాయి అత్తమ్మా. ఓ పిల్లలు రానప్పుడు ఇద్దరు కలిసి అయిపోర్రి. ఒకళ్ళు ఉల్లిగడ్డలు కొయ్యుర్రి, ఒకళ్ళు నూనెల గోలు ఇయ్యుర్రి, ఒకళ్ళు దియ్యుర్రి. సరే అత్తమ్మా, దాస్వేత. సరే వదినా. వేడి వేడి పకోడి రెడీ అవుతుంది మేము వచ్చే వరకు. చెల్లలా శేకుంతలా, దీని ఫోన్ మాట్లాడు పాడుగా నొడతలేదు కదా. ఏమైందే, ఫోన్ మాట్లాడు కొడతలేదా ఏంది? మాట్లాడిందే అక్క. ఏమంటాడు నీ మొగడు? ఇక్కడైనా చూపెట్టుకున్నావా? ఇంకా ఏం చేస్తున్నావు? నీకు రావస్తలేదా అంటున్నాడు. ఇక వాళ్ళు ఊరెళ్ళిర్రు, రేపు వస్తారంట, చూయించుకొని వస్తా అని నేనన్నా. మరిదినే ఇటు రమ్మన పేను ఓ 2 వద్దులు ఉండకపోదునా? ఆయనకెప్పుడు వర్క్ వర్క్ అని అదే బిజీ మీద ఉంటారక్కయ్య. మనం రమ్మన్నా రారు, అడిగి వేస్ట్. సరే గాని కోడలు బిడ్డను పకోడి ఏమన్నా మనం అట్లట్లా తిరిగద్దాం పాచెల్లే. సరే అక్కయ్య. మల్లక్కతోటి మాట్లాడే అయితలేదు. గడ కూసుందాం పా 3 బజార్ల కాడ, ఇంత టైం పాస్ అవుతుంది. సరే అక్క. ఏమైంది మల్లవ్వ, మా దగ్గర కూసున్నావు? మీ నర్సుబాయి ఎల్లుతలేదా? మా నర్సుబాయికి ఇంటి నిండా మందయిర్రు. కోడలచ్చే, బిడ్డుండే, చెల్లెచ్చే, దానికి పని తీరతలేదు. ఒకరిని పెట్టేవాళ్ళు ఉండరా? ఏ మాట్లాడుకోకుండా ఇప్పుడు మంచిగానే ఉంటారు. ఎందుకుంటాము, ఒక రోజు ఒక్కసారన్నా మాగలుసుకుంటానం గాని. అవో అత్తారు ఇద్దరు అక్కయ్యళ్ళు. అబ్బా, మొట్టుకు మొట్టే ఉన్నారు కదా. ఓ ముసలోడా, నోట్ల కారప్పొడి పోతుంది, అది నోరుముయ్. ఏమైంది నరసావా, మొత్తం బిజీ బిజీ అయిపోయినావు. నీ అవ చెల్లి వచ్చినప్పుడు ఆయనకి వెళ్తలేవు కదా ఇంట్లోకెయ్యి. ఎందుకు వెళ్ళమల్లక్క, ఇక ఎప్పుడు ఏదో ఒకటి పని ఉంటూనే ఉంటాంది. ఇక చెల్లమ్మతోటి మాట్లాడుకుంటా ఉంటున్నా. ఏంద్రో పెద్ద పులి కదా ఏషం వేసినట్టు, ఏమో ఏషం వేసినట్టే బట్టలు వేసుకున్నది, మొత్తం కనబడుతుంది. అది హైదరాబాద్ లా గట్లనే ఉంటారు. మనకేంది శంబయ్య సప్పుడేకుండు. ఏమో మనమంటే సప్పుడేకుంటాం గాని ఐస్ మీద ఉన్నోళ్ళు నోరు తెరిచి చూస్తారు. ఆగరాదు నువ్వు. అవును గాని మీ చెల్లె పేరు ఏంది నర్సవ్వా? మా చెల్లె పేరా భాగ్య. ఓహో భాగ్యనా, నేను ఎప్పుడు పేరే అడగలేదు. మంచిగున్నది పేరు, భాగ్యలక్ష్మి లెక్క. అరసవ్వ చెల్లెనా మజాకనా, మంచుతున్నది. ఏమైంది, తిన్నరా? తిన్నాం రాయవాళ్ళు. తిన్నావా నువ్వు? తిన్నా. బయలుదేరు నువ్వు. ఎటూ లేదు, అట్టిగానే ఇడ మీతోటి కూసోని కాలక్షేపం చేద్దామని వచ్చిన. ఏమున్నా ఇంట్లోనే ఉండుడైతాంది, అస్సలకే ఉండబుద్ధి అయితలేదు. కూసో కూసో రాయవాళ్ళు కూసో. అయ్యో, ముడ్డు నా దిక్కే పెట్టినవు, జర అటేడు జరగలేవు. నరసవ్వా, మీ చెల్లి ఇంకెన్నొద్దులుంటది? ఎందుకు రాయవాళ్ళు? కాదు, ఎప్పుడు పోతుందని. ఇంకో 2-3 డేస్ ఇక్కడనే ఉండొచ్చు కదా, మంచిగా పల్లెటూర్లోనే మంచిగా ఉంటది. సిటీలా ఏం పాడైతది, అంతా వేస్ట్. అవునవును, కానీ ఏం చేద్దాం, మా ఆయన అక్కడ జాబ్ చేస్తారు. మరి ఇంకా పిల్లలు ఎందుకు కాలేదు మీకు? పిల్లల కోసమే తిరుగుతాను రాయవాళ్ళు, ఏడైతలేదు. నా బుట్టన్ దగ్గర చూయించుకుంటాను వచ్చింది, కానీ బుట్టలు లేదట, ఊరికి పోయిందట. ఇక రేపు అత్తే చూయించాలి. అవునా, ఆ బుట్టన్ దగ్గర ఏం పాడైతుంది? నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అత్తరా మరి? మడల్ అబ్బా, ఈ బొడ్డేశం వేసుకొని వచ్చిందా? నేను కాసేపు వాళ్ళ అడ్డులను చూసుకుంటా మురిసిపోతా అంటే. మాడలైన మాడలి అల్లా ఏందో ఇయ్యల్లా 3 బజార్ల కాడ కూర్చొని ముచ్చట పెడతాన్నావు రాయమల్లు, ఏం సంగతి? నా ఇష్టం, నేనేనన్నా కూసుంటా, నీకేమైతాంది? నువ్వేనా కూసో. తిన్నరా? తిన్నాం గాని ఎల్లేందుకు ఏషం వేసినావు? ఏ ఊకే చీరలేం కట్టుడు అని ఎల్లా ఇట్లా వేసుకున్నా. అవునా, బాగున్నారు మీరు. ఈ వయసులో కూడా ఇలా రెడీ అవుతున్నారంటే మీరు చాలా గ్రేట్. మీరు కూడా మస్తున్నారు. హైదరాబాద్ లా రోజు ఇట్లనే ఉంటారా? ఎందుకు పోతావా చూడటానికి? అవును. నీకెందుకు, నేను నీతోటి మాట్లాడుతున్నానా? ఏ పోషు. ఏయ్ ముయ్యి మళ్ళా. పోసక్కకు రాయమల్లున్న కాడ కూసుంటే మరి ఏమనిపిస్తుందో ఏమో, రాయమల్లు ఎత్తి పొడుచుకుంటానే ఉంటది. నాకు మరి కోపం వస్తుంది, మంచిగా మాట్లాడాలి. ఓ, నువ్వైతే సూపర్ మాట్లాడుతావు పోసావో. మంచిగా మాట్లాడకపోతే నేనేమంటానా నిన్ను? అందరూ భలే కూర్చొని ముచ్చట్లు పెడతారు, మాకైతే ఎప్పుడు హోమ్ లోనే ఉండడం.
అందుకే ఇక్కడ ఉండిపో. ఈ మీసాలు గొరిగిత్తా ఏందో బాగా అయితన్నావు ఆమెను చూస్తా అంటే. నేను నీ జోలికొచ్చిన్నా ఆమెతోటి మాట్లాడితే నీకేంది? మూతిలో మూతి పెట్టుకొని మాట్లాడుకుంటారు. ఏం లెత్తి మల్లయ్య చెంబయ్య నరిసి పోయినవే ఇంట్లోకి మీ చెల్లెని తీసుకొని పాపం ఎంతసేపు కూర్చుంటదిడా. దీనికేం నొత్తాందో? మేము ఇప్పుడే వచ్చినాం పోసవ్వా. ఇక్కడే బాగుంది. కోడు లైన్ ఎత్తా అంటే బానే ఉంటది అని యా కోడలు నున్ను మన బిడ్డను ఇంత పకోడి ఏమన్నా మల్లక్క. ఇక ఆమె పోయే వరకు ఎత్తారని జరసేపు ఇట్లా బయటకు వెళ్ళినాం. అక్క ఏమైందే? నాకు సోంపు తినాలనుందక్క. షాప్ కి వెళ్దామా? అయ్యో బావకు ఫోన్ చేసి కొనకరమ్మందం తియ్యి. మనం పోదాం దా, నిన్ను తీసుకుపోతుందా నేను. ఏంది ఆడోళ్ళను బోల్తా కొట్టుడంటే నీకు బాగా. ఓ పోసి నిన్నేమంటానని నేను. పాపం ఆమెకు ఊరు చక్కగా తెలియదు కదా, తీసుకుపోతా అని అంటన్నా. ఓ గుంజిగాడివిగా నువ్వే ఉన్నావు, నువ్వే తీసుకుపోవాలి. నీకేమైతుంది మరి ఇప్పుడు? నువ్వు ఎందుకు తీసుకుపోవాలి? నీకేం పట్టి, నీకేం అవసరం? ఆ ఎప్పుడు కూర్చోను వీడ నిమ్మలంగా కూర్చున్నావంటే నాకు అప్పుడే అర్థమైంది. ఏంటి పోసావా, ఏం అర్థమైంది? వీడు నీ చెల్లకు లైనింగ్ కొడుతుండు. లైను లైనింగ్ కొడతాండి. పాపం రాయవాళ్ళు సప్పుడే కచ్చి కూర్చుంటా అంటే నువ్వేదో అంటావు పోసక్క. అయ్యో నీకు తెలియదే నరసవ్వ నేషాలు. ముందు నన్ను గిట్లనే బోల్తా కొట్టిండు. మనందరం కూర్చున్న కాడొచ్చి నన్ను చూసుకుంటా కళ్ళు కొట్టుడు, ఇగిలిచ్చుడు, అజ్జేసుడు, ఇజ్జేసుడు వేసిండు. నన్ను బుట్టల వారేసిండు, నా కొంప ముంచిండు. మళ్ళీ ఇప్పుడు చూడు, ఎవరు కొత్త కనబడితే వాళ్ళకు ఏ వెరగనట్టు లైటింగ్ కొడతాడు. అయ్యో మీరు అలా ఎందుకు ఫీల్ అవుతున్నారు? మరి తను ఎవరికి లైటింగ్ కొడితే ఏమైతుంది? దీనికి బాగా నొత్తాంది. ఏ రాయమల్లు, నా ముంగట నువ్వు ఇంకోలను చూడొద్దు, ఇంకోలకు లైటింగ్ కొట్టద్దు. నీ బతుకు నీ గుండుదాంతోటే ఉండాలి. లేకపోతే నాతోటి ఉన్నది నన్ను నాశనం చేసినావు కాబట్టి ఇంకో ఆడదాని మీద కోవద్దు నీ కన్ను. ఇట్స్ రైట్, ఓకే? పోషవ్వ రూలింగ్ ఇది. వేసుకో. అది నా ఇష్టం. నేను ఎవరితోటన్నా చూసుకుంటా, ఏమన్నా వేసుకుంటా, నీకేంది? అల్లలోల్లికి తలిగిన రే పోసి ఆయనకి నీ కొడిచినాక ఆడేడబోతే నీకేంది? ఓడిసినా గిరిసినా నేను బతుకున్నాను రోజులు. వాడు నా ముంగట ఇంకో ఆడదాంతో మాట్లాడద్దు, ఇంకో ఆడదానికి లైటింగ్ కొట్టద్దు. లేకపోతే నేను కింది నుండి మీద దాకా కాలుస్తా. అర్థమైందా రాయవాళ్ళుగా? మీసాలు కొరిగిచ్చింది అనుకో, నిన్ను రోడ్డు పంట పోయే పిల్లి కూడా చూడది. ఈ కాన్లు మాండ నాతోటి తగిలినవేమే, రాక రాక నేనచ్చి కూసుంటే. ఎవడు కూసోమన్నాడు? అడుసుకో. ఛీ! రాయవాళ్ళు నువ్వు దెబ్బకేలా కొట్టినావు కదా, మరి నీ చెల్లకు లైటింగ్ కొడతాండే. అని వయసు ఎంత, మీ చెల్ల వయసు ఎంత? అయ్యో మీకెందుకు కోపం వస్తుంది? చెప్పినా కదా ఒకప్పుడు నాకు లైటింగ్ కొట్టిండు అందుకే. అయ్యో అట్లుంటదే, ఎన్ని రోజులైనా కూడా ప్రేమ అనేది ఉంటది. పోసవ్వకు రాయమల్ల మీద ఉన్నది అని బయటపడతలేదు. ఆ గుంజిగాని మీద నాకే ఎందుకున్నది? వాళ్ళక్క ఆ గుంజిగాడు ఏడబోతేంది? అయ్యో మరి నా బాల్ తీసుకొని ఎందుకు పారేసినావు నువ్వు? నేను కూడా మా మమ్మీకి చెప్తా, నా బాల్ నాకు తేపో. ఏమైంది? ఏమైంది రాని ఏడుతున్నావు? ఏమైంది? ఏ నానిగా ఎందుకు కొట్టినవురా బావను? బావను కొట్టద్దు కదా, ఎందుకు అని జోలికి పోయినవురా? అత్తమ్మ నా బాల్ తీసుకొని దూరం పారేసిండు, అది దొరుకుతలేదు, కనబడతలేదు, అందుకే కొట్టినా. బాల్ తీసుకొని పారేస్తే కొడతావారా నానిగా? బావకు అవో గుడ్ల నిండా నీళ్ళు వచ్చినాయి, మీరు గట్లా కొట్టుకోవద్దు, మంచిగా ఆడుకోవాలి గాని. చిన్నోడు కదా, బామ్మర్దికి తెలియక నిన్ను కొట్టిండు. బామ్మర్దిని అత్త కొడతత్తి తర్వాత నువ్వు దా కొసేపు బజ్జుకుంటావా? లేకపోతే ఇగో పకోడీ ఎత్తన్నం తిందురు రార్రి. అస్సలకే కొట్టది, మా మమ్మీ కొట్టది, అత్తమ్మ కొట్టది. నీకే తన్నులైతాయి బావా, ఏడ్చినవనుకో నీ
ఏమైంది మళ్ళా కొట్లాడిర్రా ఓర్ని అవ్వ చేన్లకు తీసుకపోతే ఒడ్ల పొంట జిరుక్కుంటా కింద వాడు లేసుడు నాకు దెబ్బకే భయం అయ్యి తోలుకొచ్చినాయిగా అవునా మామయ్య అదినా నువ్వు ఇలా చూడు నేను ఆయనతో పకోడి ఎత్తా చేయిపో దాయే నాని ఎందుకు ఎడతానవు బామ్మర్ది కొట్టిండా బామ్మర్ది ఇంకోసారి పొలం కాడికి తీసుకపోవద్దాగు నన్నే తీసుకుపోతావు కదా నిన్నే తీసుకపోతా నువ్వు పోతావు మీ ఇంటికి తర్వాత మా తాతతోటి నేను బండి మీద వెళ్ళిపోతా నర్సరీకే తీసుకుపోడు నేను అద్దని చెప్పుతా నీకు బాగా అవుతుంది నన్ను కంటి మీదే కొట్టినావు ఏనాని బావకు మనం మర్యాద ఇయ్యాల బిడ్డ బావను కొట్టద్దు ఇద్దరు ఎటు వేర్రు ఏడ ముచ్చులో పెడుతుర్రు ఏమో మామయ్య పకోడి ఏమన్నారు కథం అవతల పడ్డరు వస్తున్నాం రెడీయా పకోడి అబ్బా ఇద్దరు అక్కయ్యలు చూడు ఈ రెండు కొండలు అత్తున్నట్టే ఉన్నాయి ఇద్దరు ఎటు వేర్రు మీకేమన్నా పని చెప్తే మంచిగుండు కోడలున్ను బిడ్డ వాళ్ళిద్దరిని ఏమన్నారు మీరేమో వాడకట్లు తిరగవేర్రా అయ్యో పతిగారు పొద్దున లేసి నేను పని చేసింది నువ్వు చూడపోతివి కోడలు జెత్తుందని బిడ్డ జెత్తుందని ఇప్పుడు అనబడితివి ఏమైంది నీకు ఫన్నీగా పాట పాడుతున్నావు మరి నాకు కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు ఆ కోపం పోవాలని ఇట్లా పాట పాడతా ఇక బావ బగ్గనే పని చేసినట్టు ఏమున్న నా విన్నే ఏడతాడు లతా ఇలా పొద్దుగా లేచి ఊడ్చి చల్లి బోల్లో విందేవలే నువ్వే అత్తమ్మా అవునా లడ్డు మరి ఎందుకు గంత పొద్దుగా లేచినావు ఎప్పుడు లేవవు కదా మా ఇద్దరు నా కళ్ళలో దాంట్లో నూకి నువ్వు బయట వంటివి ఇక మా చెల్ల గుర్రుకు నాకు నిద్ర పట్లే పిత్తు విత్తుతాది గుర్రు కొత్తుతాది గోడ కొత్తుతాది అలా చూడు ఈ ఇల్లే చిన్న పిల్లలంటే మా అత్త ఇంకా చిన్న పిల్లతనమే డంబు గుడి ఇట్లా నైట్ వేయాలి ఇక రోజు కోడలా అయిందానే అయిందత్తమ్మా ఇక కొంచెం ఉంటే శ్వేత వేస్తుంది తీసుకొస్తా కూసోర్రి తేపో అనులు మీరు తింటారా మీరు కింద కూసోర్రి మీకు ప్లేట్లా వేసుకొస్తారు ఇద్దరు కొట్లాడకుండా తినుర్రి మొహం కడుక్కొని అత్త ఏమైందో నీ ముఖానికి ఎండలా పోయొచ్చిన నీకేం ఏర్పడుతుంది అమ్మలాడి ఇంట్లో వండుకుంటా ఏంటిది చప్పుడు వచ్చింది బావా నువ్వే పిత్తినవా మళ్ళా నువ్వేనానే నీ పిత్తుడు పాడగాను గదగడం గ్యాస్ ట్రబుల్ ఉందేవే నాకంటే ఎక్కువ నీకే పాడైంది నాకెప్పుడన్నా పప్పు తింటేనే వస్తుంది ఊరి నీకేం తిన్నా వస్తుంది కదా ఏమో అక్కయ్య ఈ పిత్తుల ప్రాబ్లం వల్లనే కావచ్చే నాకు పిల్లలు అయితే లేరు అని చెప్పింది నిజమే కావచ్చే బుట్టడో గిట్టడో పిత్తుడు పాడగాను గబ్బాసన వస్తుంది అంత పిల్లి ఇచ్చిపోతాయి చూచినావా బామ్మంది అట్లా వస్తుంది వాసన అమ్మమ్మలు పిచ్చితే అయ్యో ముందుగాల పిల్లలకి ఏ మాకు తర్వాత తెద్దుగాని నాని ఇద్దరు కలిసి తినుర్రి చలే మమ్మీ బా తేపోయే నూరు ఊరుతుంది కరకరలాడేటట్టు కమ్మాయి చేసినట్టున్నారు కదా నోట్లెత్తే పళ్ళు అంటాయి అత్తమ్మ గుండె జల్లు మంటది తింటా అంటే గుండె జల్లు మన్నదో పకోడి నోట్ల పడ్డదో నోరు ఊరుతున్నదో కడుపుల వేసుకోవాలను అబ్బా ఏమైనా నచ్చింది వేసే వరకు జోరొత్తాయి పాటలు తీసుకురాపోయే పోతన్నా నాలుగు ఒకటి ఇస్తారా కమ్మగుంటాయి అవునక్క వాళ్ళ పేట్ల నుండి తీసుకో ఒకటి నానా చూస్తా కరకర అంటానేమో అని నాని నీకు మమ్మీ తెస్తాను మమ్మీ తెచ్చినాక తిను ఎప్పుడు మాదే కావాలంటావు మేము ఇద్దరం తింటాం ఓహో అమ్మా అయ్యో బిడ్డ మీరు తినరా మేము
ఇగో మీరు తినుర్రి, ఇక నాన్నకల్లా కొంచెం ఉంది, అన్నయ్యకుంది. ఇటీ బిడ్డ ఇటీ చెల్లే కుమ్మేసయ్యే పకోడి. థ్యాంక్ యూ కోడలు, బిడ్డకి థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే పిన్ని, తిను. ఆహా ఏమి రుచి అనరామై మరిచి, రోజు తిన్నా మరి తృప్తే తీరది. ఓర్ని సూపర్ ఉంది కోడలా, నోట్లు వేసుకుంటేనే కరిగిపోతుంది, కర్రు కర్రు అంటుంది. మీరు తిని పర్రు పర్రు మనకుర్రి, తినుర్రి, నేను నాన్నని పిలుచుకొత్తా. నువ్వు తొందర తొందర తింటాను, నాకు అద్దా. మెల్లగా తినుర్రా, నీ కొట్లాడకుర్రి, నీకు అద్దంటే మాకు ఇయ్యుర్రి, తినేస్తాం. గందుకే ఉన్నావు ఇక తినడానికి. ఇప్పుడు ఈ అమ్మమ్మ పిట్టింది, మళ్ళా పిట్టకు మాను, పిట్టేస్తాడు అమ్మను. ఎవరు విత్తిర్రు? పిల్లలు భయపడతారు మరి, మెల్లగా మొన్న దడుచుకున్నారు. సో బ్యూటిఫుల్, సో డెలిషియస్, సో టేస్టీ. ఓ ఇంగ్లీష్ పీస్ వస్తుంది కదా మా అత్తకు. నాది మమ్మీ అయితుంది, నాకు చిన్న గుండు బేబీ వస్తుంది, నేను రెస్ట్ తీసుకుంటుంది. అందరూ ఏం చేస్తుందో, ఐ యామ్ గెటింగ్ బోర్, ఐ విల్ గో అవుట్. ఏ రాయమల్లు, ఏంటిది? రా ఒకసారి. ఎందుకు ఎందుకు వెళ్తానవే? రారా రాయమల్లు, రారా నాందగాడ, మీసాలు ఉన్నవాడా, అందమంతా దోసుకొని అంగడయ్యి పోయినావు, ఇప్పుడేమో రమ్మంటే రానే వస్తానేవు. రారా నాందగాడ, అందాల సిన్నోడా. ఏమైంది, సాకింగ్ అవుతున్నావా, షేకింగ్ అవుతున్నావా? ఏమైంది పోసావా గట్ల మాట్లాడుతున్నావు? మళ్ళా ఏమనిపిస్తాంది? ఓ రాయమల్లు, భయపడకు రాయమల్లు. ఇక్కడ టిక్ టాక్ నేను పాయింట్ ఆన్ చేసుకుంటే నువ్వు నన్ను చూడకగా మొద్దుదాన్ని చూస్తావు. ఆ మొద్దుదాని దగ్గర ఏమున్నది? నా కళ్ళ ముంగట నువ్వు నన్ను చూడకుండా మంచిదే, కానీ మొద్దుదాన్ని చూస్తేనావు అట్లా ఊరుకోను నేను. నేను చూడలేదు తియ్యి. అట్లా చూసినావనుకో గుడ్లు వీకి చేతిలో పెడతా. ఏం గుడ్లు? అల్ల గుడ్లు. ఇది మళ్ళా కలిసిందా? ఓ బాయ్, ఏంది? నీది మళ్ళా కలిసిందా? నీది మళ్ళా అత్తుంది పోతుందా? ఓ బడ్డి, ఏడికి వస్తారు ఏడికి పోతారు? జస్ట్ టాకింగ్ టాకింగ్. వాట్ ఆర్ యు టాకింగ్? ఓ స్టూపిడ్ ఫెలోస్. ఏమంటాంది ఈమె? మళ్ళా పోయి మా గుండు దానికి చెప్పదు కదా, నువ్వేందో పిలిచి నాకు వార్నింగ్ ఇవ్వబడితివి. నువ్వు వేరే అమ్మాయిని చూస్తే నేను ఊరుకోను మీసాలోడా, మీసాలు కొరిగిస్తా. నువ్వు నన్ను చూడకుండా మంచిదే, కానీ వేరే దాన్ని ఎవరిని చూడద్దు. నీ గుండెదాన్ని చూసుకో, నీ గుండెదాంతోటే బతుకు. ఓకే ఓకే పోసు. నీది మూతి మూతి పెడుతుంది, ఎప్పుడు పెడతాదా? మూతే పెడతాదా, ఇంకా ఏది పెడతాదా? నిన్ను తీసి పోయిలా కూర్చుతా మళ్ళా. నీ బొందనే ఏం పెడతావే? ఏ చుటికి, ఎన్ని నెలలు బేబీ బేబీ? నాకు 3 months. ఓకే, తిన్నావా మరి? రోజు తింటాంది పంటాంది, బోర్ అత్తాంది. నాది మొగుడు ఎటో పోయింది, నాది చెల్లె పన్నాది, నాది నాన్న పోయింది, నేను వస్తాంది. అత్తాంది పోతాంది, పోతాంది అత్తాంది. ఈ భాష సల్లా ఉండా, ఎటు పోతున్నావు? నేను తాత పోతుంది, తాత నాకు గుర్తు వచ్చింది. ముసలోని షెడ్ దిగుతుంది, ఎట్లా మర్చిపోతావు? తాత పోతుంది, తాత తాత తై, తాత నోట్లో పీ. దీనికి తాత పిస. ఈ రాయమాలు గడియ లోవర్ చేసిండు, అందుకే నాకు నచ్చలేదు. అలా ఏమనుకుంటాడో అందుకే వార్నింగ్ ఇచ్చిన. ఇంకోసారి పోతాడా ఇక ఎవ్వరు జోరుకోడు. ఈ మధ్యలో పైసలు ఉంటలేవు మల్లయ్య, ఓ పెగ్గేద్దామన్నా కూడా నువ్వన్నా ఓ 100 రూపాయలన్నా 200 పట్టుకత్తే ఏంది చెరో 90 మింగపోదుమా? నా కథ నీకు తెలియదా? నా దగ్గర ఉంటాయా? మా మళ్ళీ నా దగ్గర ఉంచుతుందా? చుటికి మంచిగా ఉన్నావా?
ఎండలు కొడతానా ఎండలు ఇంట్లోనే ఉంటానా ఎటు పోతలేను ఈ పొలకి ఎప్పుడు నీ షెడ్యూల గురించి రంది శంభయ్య ఉంది ఉంది కొనుక్కున్నా నాకెందుకు అవ్వా నేను కొనుక్కున్నా బేబీ బేబీ మంచిగా ఉందా అవునా ఓకే ఓకే మీ బేబీకి నేను పట్టా గొలుసును చేపిస్తా గొలుసులు గొలుసులు గజ్జలు గజ్జలు గల్లు గల్లు కొడుకు పుట్టిండు అనుకో మొల్తాడు మొల్తాడు చేపిస్తా చుటికి ఇలా భాషకి ఎగ్గిదారుగా వీళ్ళకి ఇద్దరికే అర్థమైతుంది కానీ నాకైతే అర్థమైతలేదు ఏందో నీది నాది అంటాంది నాది నీది అంటాంది ఓకే ఓకే తిన్నావా దయగల్ల తల్లి నువ్వు పెడతా అని మా అంటున్నావు గాని నీ మొగడు ఈ ముసలోని ఎందుకు పట్టుకొచ్చినావా అని నా మూతి మీదకే చంపితే నేనేడుకోవాలి అద్దద్దు అప్పుడప్పుడు అత్త తీపిల్ల ఇక దోస్తులు మరి చూసిర్రా మన వీడియో ఇక మన వీడియో మీకు ఎట్లా అనిపించింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి షేర్ చేయుర్రి కామెంట్లు పెట్టుర్రి ఇక దోస్తులు హైప్స్ ఇస్తున్నారా జరా హైప్స్ ఇవ్వండి దోస్తులు తర్వాతటి వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని బై బై దోస్తులు